ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. భలేవారు సార్, మిమ్మల్ని ఆ దేవుడే ఇక్కడికి పంపించాడు. దేవుడు పంపించాడా? అవును సార్. ఎందుకో తెలుసా? బహుశా నా కర్మ కాలినట్టుంది. కాదు సార్, దీన్నే లవ్ వైబ్ అంటారు. ఏంటి? ఏంటిది? కొత్త వైరసా? జోకు లేకండి సార్. నేనున్న పరిస్థితుల్లో జోకులు ఒక్కటే తక్కువ. నాకు తెలుసు సార్, మీరు సస్పెండ్ అయిన బాధలో ఉండుంటారు. కానీ మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటపడేయాలని దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. కొంచెం ఆపుతారా? ఊరికే దేవుడు దేవుడు అని ఏదో వింతలు జరిగిపోయినట్టు మాట్లాడకండి. సార్, నిజంగా వింతే జరిగింది సార్. లేకపోతే నేను ఇలా మనసులో అనుకోవడమేంటి, మీరిలా ఎంటర్ అవ్వడమేంటి? అంటే నా మనసులో మిమ్మల్ని ఎంత గాఢంగా తలుచుకోకపోతే ఆ వైబ్రేషన్స్ వచ్చి మిమ్మల్ని ఇలా తీసుకొస్తాయి. మన మనసులో ఏమైనా బలంగా కోరుకుంటే ఈ పంచభూతాలు మనకు తోడుగా ఉండి ఆ కోరికల్ని నెరవేరుస్తాయంటారు. ఇప్పుడు అదే జరిగింది సార్. నిజంగా నేచర్లో ఖచ్చితంగా టెలిపతి ఉంది సార్. నాకు హోమియోపతి తెలుసు కానీ ఈ టెలిపతి తెలీదు. మీరేదో ఎమోషన్లో ఇలా మాట్లాడుతున్నారు. మీరు చెప్పేదేది నేను వినే మూడ్లో లేను. నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. సార్ 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 ఒక్క నిమిషం సార్, ప్రశాంతంగా వినండి సార్. ఏం వినాలి? ఏదైనా కథ చెప్తున్నారా, కవిత చెప్తున్నారా? రెండూ కాదు సార్, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను సార్. అవునా? అవును సార్, ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, ఏంటో చెప్పండి. అది చాలా ముఖ్యమైన విషయం సార్. మీకా నాకా? మనిద్దరికీ సార్. మీరెక్కువ సిగ్గుపడ్డం ఆపి విషయం ఏంటో చెప్పండి. అదేంటంటే అది నేను మాటలతో చెప్పలేను సార్. అయితే సైకిల్ చేయండి, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అవసరం లేదు సార్. అవునా? అయితే వెళ్ళిపోమంటారా? సార్, అబ్బా ఆగండి సార్. నా మనసులో ఉన్న మాటలన్నీ నా కార్ బానెట్ మీద రాశాను. అదేంటి, ఇప్పటిదాకా నా ముందే ఉన్నారు కదా, ఎప్పుడు రాశారు? మీరు రాకముందే రాశాను సార్. ఇంతకు ముందు మీరు డాక్టర్ అని చెప్పారు, ఇప్పుడు పెయింటర్ అయ్యారా ఏంటి? అదేం కాదు సార్, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఏమండి, విషయం ఏంటో నోటితో చెప్తే తెలుస్తుంది కదా, మళ్ళీ నేను వెళ్ళి చూడటం ఎందుకు? లేదు సార్, నేను చెప్పలేను సార్. నా మనసులో ఉన్న మాటలన్నీ పువ్వులతో అలంకరించాను. పువ్వులతో అలంకరించారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సార్, ప్లీజ్ సార్, మీరేం మాట్లాడకుండా మీరు అక్కడికి వెళ్ళి చూడండి సార్. ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్, వెళ్ళండి సార్. సార్, చూశారు కదా, ఇప్పటికైనా నేనేంటో అర్థమైందా? నా మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అర్థమైందా? ఈ
ఇదే సార్ ఎన్ని రోజులు మీకు చెప్పాలనుకుంది. మాటల్లో చెప్పలేక ఇలా చెప్తున్నాను సార్. ఇది నిన్న మొన్న కలిగిన ఫీలింగ్ కాదు సార్. ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు ఫీలింగ్ కలిగింది. ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు ఇండైరెక్ట్ గా చెప్పాను, కానీ మీకు అర్థమైందో కాలేదో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ సమాధానం కొరకే ఎదురు చూస్తున్నాను. మీ మనసులోని భావం చాలా గజిబిజిగా ఉందండి. మీకన్నా గందరగోళంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. అదేంటి సార్, అంత క్లియర్గా చెప్తే గందరగోళంగా ఉందనంటారేంటి? ఏం అర్థం కావట్లేదంటారేంటి? వచ్చి మీరే చూడండి. చూసారా? కొంపతీసి ఇందులో ఏమైనా ఎన్క్రిప్షన్ ఉందా? అది నేను డీకోడ్ చేసి కనుక్కోవాలా ఏంటి? లేదు సార్, నేను చెప్పాలనుకున్నది ఇది కాదు సార్. సార్, నేను మళ్ళీ అరేంజ్ చేస్తాను సార్. అవునా? సరే, అయితే మీరు మళ్ళీ అరేంజ్ చేస్తూ ఉండండి. నాకు చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. సార్ 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 కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవచ్చు కదా సార్. నా మనసులో మాటని తెలుసుకుని వెళ్ళిపోవచ్చు కదా సార్. ప్లీజ్ సార్. సార్, మాటల్లో చెప్పట్లేదు కదా, ఏదో అరేంజ్ చేయాలనుకుంటున్నారు కదా, అది చేయండి. సార్ 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 గౌతమ్ సార్, సార్ ఒక్కసారి సార్. సార్ 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 గౌతమ్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్, ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే ఈ పువ్వులు ఈ గాలి కూడా నా ప్రేమని గౌతమ్ సార్కి చెప్పకుండా చేశాయి. ప్రపంచమంతా సపోర్ట్ చేస్తుందనుకుంటే పంచభూతాలు కూడా నా ప్రేమ మీద పగపట్టినట్టున్నాయి. శ్రీధర్ ఆఫీస్ నుంచి ఎన్నింటికల్లా వచ్చేస్తారు? 6 వచ్చేస్తారక్క. రాణి, నీ కొత్త కాపురం ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందక్క. మీ అత్త మామలు ఎలా ఉంటున్నారు? నువ్వు అందరితో కలివిడిగానే ఉంటున్నావు కదా? బాగుంటున్నానక్క. వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. మొన్ననే మాకు ఏకాంతం కల్పించాలని పని కట్టుకుని మరీ తీర్థయాత్రలకి వెళ్లారు. అక్క, గమనించనే లేదు. ఏంటా పూలు? ఏంటక్క కొత్తగా పూలు పెట్టుకున్నావు? ఏ, నేను పూలు పెట్టుకోకూడదా? అది కాదు, ఎప్పుడు పెట్టుకోవు కదా. ఏం లేదు, ఇందాక గౌతమ్ గారు నేను వస్తుంటే దారిలో పూలు అమ్మే ఆవిడ కనిపించింది. గౌతమ్ గారే కొనిపెట్టారు. ఆహా, గౌతమ్ గారే కొనిపెట్టారా? అది మల్లెపూలు. భలే ఉందక్క మీ ఇద్దరి మధ్య వ్యవహారం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి తను కొనిపెట్టారు. నీ దగ్గర డబ్బులున్నా గాని తనే కొనిపెడతారులే అక్క. ఏది ఏంటి కొంచెం కిందకి పెట్టుకున్నట్టున్నావు? ఈ పూలు నేను పెట్టుకోలేదు, గౌతమ్ గారే పెట్టారు. ఆహా, మల్లెపూలు కొనిపెట్టడమే కాకుండా నీ తల్లో కూడా పెట్టారా? అయితే విషయం చాలా ముందుకెళ్తుంది. నేను ఏమో అనుకున్నా. ఏయ్ ఆపు, నువ్వు అనుకున్నట్టేం లేదు. నాకు క్లిప్ సరిగ్గా అందకపోతే గౌతమ్ గారే పెట్టారు. సరే సరేలే, ఇలాంటి కారణాలు చాలా దొరుకుతాయిలే గాని ఇంతకీ బావకి లవ్ ప్రపోజ్ చేశావా? ఏ
ఆపురాణి, నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇక్కడెవరూ లేరు కదక్కా. చేసావా లేదా? చేయలేదు. అదేంటక్కా, అసలు నా పెళ్ళవ్వడానికి ముందే చేస్తానని మాట ఇచ్చావు కదా. చెప్దాం అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ రాలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పక్కా. ఏరి బయటికి వెళ్ళిపోయారు కదా. వచ్చాక చెప్తావా? చూద్దాంలే. చూద్దాంలే కాదక్కా, చెప్పాల్సిందే. సరేలే. కల్లో మల్లెపూలు పెట్టించుకున్నావు గాని మనసులో ప్రేమ మాత్రం బయటికి చెప్పవా? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? గౌతమ్ గారు వస్తున్నారు. గౌతమ్ గారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఏమొద్దండి, ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడే కదా వచ్చింది, ముందు కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకొనివ్వండి, తర్వాత ఏదో ఒకటి తీసుకుంటాను. భలే చెప్పారు సార్. ఆయన సడన్ గా వెళ్ళారేంటి? ఎక్కడికి వెళ్ళారు? నాకేదో మిస్టీరియస్గా ఒక మనిషి కనిపిస్తే అతను ఎవరో కనుక్కుందాం అని వెళ్ళాను. మిస్టీరియస్ గా మనిషి కనిపించాడా? ఎక్కడ సార్? ఎక్కడ? మాధవ్ గారు, ఆగండి ఆగండి. ఆగేదే లేదు సార్. ఆ మిస్టీరియస్ మనిషి ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని హిస్టరీలో కలిపేయాలి. మాధవ్ గారు, కంగారు పడకండి, వాడు కనిపించలేదు, ఎస్కేప్ అయినట్టున్నాడు. ఇక నుంచి అనుమానంగా ఇక్కడ ఎవరు కనిపించినా అస్సలు వదలొద్దు. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. రాజుగారు నేను మార్చి మార్చి డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ అందరూ చేస్తారు, కానీ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ. సార్, నా మాటలు మీకు తమాషాగా ఉండొచ్చు, కానీ డ్యూటీ విషయంలో నేను సిన్సియర్గా ఉంటాను సార్. అసలు మిమ్మల్ని చూస్తే మాకు సిన్సియారిటీ ఏంటో తెలిసింది. మీరు చెప్పినట్లే చేస్తాం సార్. థ్యాంక్ యూ మాధవ్ గారు. నేను సస్పెన్షన్లో ఉన్న నా మాటకు విలువిచ్చి ఇక్కడ మీరు డ్యూటీ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, దేనికి థ్యాంక్స్ ఎందుకు సార్? నేను ఈ సస్పెన్షన్ నుంచి బయటపడాలంటే నాకు మీ హెల్ప్ చాలా అవసరం. అవును మాధవ్ గారు, ఆ టామ్ మనుషుల్ని పట్టుకోగలిగితే గౌతమ్ గారు ఈ కేసు నుంచి బయటపడగలరు. అక్క, ఇదే కరెక్ట్ టైం. నీ లవ్ మ్యాటర్ చెప్పేసే. నువ్వు ఊరుకో. అసలే సస్పెన్షన్ లో ఉన్నారు, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ఇప్పుడు చెప్తేనే బావగారు బాధలో నుంచి బయటపడతారు. నేను ఆపుతావా? అది కాదక్కా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి. అరే, అలా గుసగుసలాడుతూ మాట్లాడుకుంటూ ఏమీ లేదంటారేంటి? ఏంటి రాణి, ఏం మాట్లాడుకుంటున్నారు? అదే మా అక్క మిమ్మల్ని. రాణి, నువ్వాగు. ఏం లేదండి, ఈ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయట, ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా రాణి? అవునండి, వసారాలో నన్ను కూడా దోమలు తెక్కుట్టేస్తున్నాయి. అవును, మీకు ఒక విషయం తెలుసా? దోమల్లో ఆడదోమలే మనుషుల్ని కుట్టి మనుషుల రక్తాన్ని పీల్చేస్తాయంట. ఈ ఆడదయ్యాలున్నాయే, అయ్యో మిమ్మల్ని కాదు మేడం, ఈ ఆడదోమలోని చూశారు, ఇవే మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయని అంటున్నాను మేడం. ఒట్టు మేడం, ఒట్టు. సర్లేండి మాధవ్ గారు, మేము బయలుదేరుతున్నాం. రాణి, మేము వెళ్ళొస్తాం. సార్ సార్, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారేంటి సార్? ఏం చేయాలి, మీరంటే చక్కగా డ్యూటీ చేసుకుంటున్నారు, మేము వెళ్ళాలి కదా. బాయ్ రాణి. అక్క, వెళ్లే దారిలో చెప్పేసి. నువ్వు ఉండు రాణి, నేను తర్వాత చెప్తాను. బాయ్ సార్. ఉప్మా చేసుకుని తిందామా? పదండి. టామ్, నీకోసం ఎవరో విజిటర్ వచ్చారు.
సూర్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఏంటి టామ్, నేనెందుకు వచ్చాను అని ఆశ్చర్యపోతున్నావా? ఏం లేదు, నీతో మామూలుగా మాట్లాడదామనే వచ్చాను. నాతో నీకు మాటలే ఉంటాయి. చూడు టామ్, రాణి విషయంలో నువ్వు తప్పు చేసావు. దానికి జైలు శిక్ష అనుభవిస్తున్నావు. అసలు జైలు అంటే ఏంటో తెలుసా? ఒక ధార్మిక దేవాలయం లాంటిది. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకుని మిగిలిన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడవడానికి, పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బతకడానికి. మన చట్టాలు రూపొందించింది కూడా అందుకే. ఒక మనిషి ఏ పరిస్థితుల్లోనైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకుని ఆ ఆలోచనల నుంచి బయటికి రావడానికి ఇచ్చే టైమే జైలు శిక్ష. రాణి విషయంలో కోర్టు నీకు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నువ్వు ఇప్పటికైనా మనిషిగా మారు. ఇంకా మాపై పగ ప్రతీకారాలు పెంచుకుని నీ భవిష్యత్తుని ఇంకా నరకంగా మార్చుకోకు. రావణ్ విషయంలో దయచేసి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని అప్రూవర్గా మారు. గౌతమ్ గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ సస్పెన్షన్ నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది. ఏంటి, జైలు శిక్ష అనుభవిస్తూ సక్రమమైన మార్గంలో నడవాలా? నేనెప్పుడూ అలాంటి మార్గం చూడను కూడా. నీకు తెలియదా, హాయిగా అమెరికాలో లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన నన్ను ఈ జైలు గోడల మధ్య మగ్గిపోయేలా చేసి ఇక్కడికొచ్చి క్లాసులు పీకుతున్నావా? అది నువ్వు చేసిన కర్మకి ఫలితం. ఇంకా ఆపో. మీరంతా హ్యాపీగా పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే నేను ఈ జైల్లో ఈగలు తోలుకుంటూ, దోమలు కొట్టుకుంటూ, నా టాయిలెట్స్ నేనే కడుక్కుంటూ, నా కంపుని నేనే భరిస్తూ ఉండాలా? నన్ను ఈ నరకంలో పడేసి మీరు హ్యాపీగా ఉంటారా? వదిలిపెట్టను. నన్ను కోర్టుకి ఈడ్చిన నిన్ను, జైల్లోకి తోసిన ఆ గౌతమ్ని, ఈ బతుక్కి కారణమైన ఆ రాణిని, మొత్తం అందరినీ ముప్పు తిప్పలు పెట్టి నరకం చూపించకపోతే నా పేరు టామే కాదు. టామ్, నేను చెప్పేది విను. తప్పుల మీద తప్పులు చేసి లైఫ్ స్పాయిల్ చేసుకోకు. నా లైఫ్ ఆల్రెడీ స్పాయిల్ అయింది. అది మీరే చేశారు. కొత్తగా స్పాయిల్ అయ్యేదేమీ లేదు. సెంట్రీ, ఇంకొకసారి ఇవిడొస్తే అట్నుంచటే పంపించేయండి. ఇక్కడికొచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. టామ్, టామ్, అమ్మా, టామ్, ఒక్క నిమిషం వెళ్ళండమ్మా. ఎరా గౌతమ్, ఏంటి బాబాయ్ ఇలా వచ్చావు? నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చానురా. బాబాయ్, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఏంటి మాటలు? అవునరా, తెలుసో తెలియకో మీ పిన్ని నీ సస్పెన్షన్కి కారణమైంది. ఈ ప్రపంచంలో తనంత తెలివైంది లేదనుకునే తెంగరదిరా మీ పిన్ని. నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు నీకిలా జరిగేసరికి చాలా బాధపడుతుంది. నీకు అన్యాయం చేసిందని తనలో తానే ఫీల్ అవుతుంది. బాబాయ్, నేను పిన్నిని ఇవన్నీ వదిలేమని చెప్పాను కదా. నిజానికి తన మనసులో ఏం లేదురా.
మీ అత్తయ్య మృణాలని చెప్పిన మాటలతో పొల్యూట్ అయిపోయింది. అలానే మృణాలను కూడా ఈ ఇంటి నుంచి పంపించేద్దామని అతి తెలియకపోయి ఎంత అనర్థం తీసుకొచ్చింది. నీకు తెలియంది కాదు కదా ఆడవాళ్ల మధ్య అసూయ ద్వేషాలు ఎలా ఉంటాయో. ఏదేమైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన దానికి నేను కూడా బాధ్యుణ్ణి. అందుకే క్షమాపణ చెప్పడానికి వచ్చాను. బాబాయ్ ప్లీజ్ అలా మాట్లాడుకో. నువ్వలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. లేదురా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు నేను క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకో తెలుసా, పైసా సంపాదించకుండా బేవార్సుగా ఉంటున్నాను. ఈ లోకం సంపాదించే వాళ్ళనే గౌరవిస్తుందిరా, కాని నువ్వు నన్ను గౌరవిస్తావు. ఈ ఇంట్లో నువ్వు తప్ప ఎవ్వరూ నన్ను గౌరవించడం నాకు తెలుసురా. ఇక సంపాదన లేనోడి భార్యకి ఈ ఇంట్లో ఏ పాటి గౌరవం దక్కుతుందో నువ్వే ఊహించుకో. ఇప్పుడు ఈ క్రైమ్లో మీ పిన్ని కూడా ఉందని తెలిస్తే మెట్టింట్లోనే కాదురా, పుట్టింట్లో కూడా మీ పిన్ని గౌరవం పోతుంది. గౌతమ్, నా మొహం చూసి మీ పిన్ని పేరు బయటికి రాకుండా కాపాడరా ప్లీజ్ రా. బాబాయ్ నువ్వన్నిసార్లు చెప్పక్కర్లేదు. నాకు తెలుసు నువ్వేంటో పిన్నేంటో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నన్ను సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించారు. అలాంటిది మిమ్మల్ని తక్కువగా చూస్తానా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా గానీ పిన్ని పేరు బయటికి రానివ్వను. రే గౌతమ్, రే గౌతమ్, నా మాటగా చెప్తున్నానురా, నీకేం జరగదు. నువ్వు తప్పకుండా ఈ కేసు నుంచి బయటపడతావు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఒక రకంగా మీకు ఈ పరిస్థితి రావడానికి మేం కూడా కారణమే. నా మూలంగా పిల్లల మూలంగా మీరు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. మీరు అలా అనకండి ఝాన్సీ గారు, పిల్లలు వింటే బాధపడతారు. వాళ్ళు బాధపడాలని కాదు, నిజం చెప్తున్నాను. కొంచెం మంచినీళ్ళు ఇస్తావమ్మా? సరే అన్నయ్య. వీడి దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ వెతకాలి, లేదంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనం దొరికిపోతాం.